నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఎలా ఉండబోతుంది గురువు గారు? వీరికి గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెయ్యాలి? ప్రధానంగా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గతంలో కంటే కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటివి పొందుతారని చెప్పవచ్చమ్మా. ఎందుకనంటే గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి శని అద్భుతంగా యోగించబోతున్నాడు. అంటే మంచి స్థానంలో స్థితి ఉంది. ఈ యొక్క శని భగవాన్ యొక్క ప్రభావం వలన కష్టించి పని చేయగలిగితే ఈ శనిగ్రహం చెప్పేటువంటిది తప్పకుండా శుభ ఫలితాలని ఇస్తాడు. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఇక నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు కొద్ది సమయం వేచి చూడమని చెప్పడం జరుగుతుందమ్మా. కారణం ఏంటంటే 15వ తారీఖు తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులు మారుతున్నాయి. వారు ఆశించిన మేర శుభ ఫలితాలు ఉద్యోగంలో పొందవచ్చు. ఇప్పుడు మాత్రం సమస్యలు అనేవి ప్రతి మానవుడికి ఉంటాయమ్మా. సమస్య లేని మానవుడు అంటూ ఉండరు. ఏది గొప్ప జాతకంగా ఉండదు, ఏది అస్సలు తీసిపడేటట్టుగా ఉండదు. కాకపోతే ఆ యొక్క గ్రహాలు చెప్పేటువంటి ప్రవర్తనని మనం మార్చుకోగలిగితే ఆ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇది ప్రధానంగా కావాల్సినటువంటిది. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి అపారమైనటువంటి శివానుగ్రహం కలిగే రోజు అద్భుతంగా ఒక ముందు రోజు వస్తుంది. అది మిస్ అయ్యామా 2053లో లేదా 2070లో మనం చూస్తాం. కాబట్టి ఏం చేస్తే జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయో తెలుసుకునే ప్రయత్నం ముందు ముందు చేస్తానమ్మా. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాహువు పంచమ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ఉద్వేగభరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, మానసికంగా కాస్త ఉద్వేగంగా ఉండడం లాంటి లక్షణాలను ఇస్తుంది తప్ప తీవ్రమైనటువంటి ఇబ్బందులు రాహుగ్రహ ప్రభావంలో కలగవు. అయితే కుజుడు అష్టమంలో ఉండడమే ఈ రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఈ కారణం చేత ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతినడం, అకాలమైనటువంటి ప్రమాదాలు జరగడం కానీ, లేకపోతే ప్రధానంగా శిరో సంబంధంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి దెబ్బలు తగలడం కానీ జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రెస్టేజ్కి పోతారు, ఈగో ప్రాబ్లమ్స్కి పోతారు. పరిచయస్తులతో వాగ్వివాదాలు జరుగుతాయి. వాళ్ళ నుంచి రావాల్సినటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు మనోవ్యధకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకుంటే కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం లోటు ఉండదు. ప్రధానంగా బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. గురుతర బాధ్యతలు అంటారు. మీరుండి ఈ కార్యక్రమం నడిపించాలి, మీరుండి ఈ పని చేయాలి అనే వాళ్ళు ఉండి మీ ద్వారా పని చేసేసుకొని ఫలితాలు పొందుతారు తప్ప తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడదు. ఇక ప్రేమ వ్యవహారాల్లో దంపతుల మధ్య ఉన్న విభేదాలు, ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే ఒక స్త్రీ పరిచయ ప్రభావం కొంత జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి జరగబోతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి, సందేహం లేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదివినటువంటి ఫలితంగా మంచి ఫలితాలని పొందుతారని చెప్పవచ్చు. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త మంచి శుభ ఫలితాలు పొందుతారు. అన్ని విధాలుగా గురువు కాపాడుకుంటాడమ్మా. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం గమనించుకుంటే ఎవరివి మంచి జాతకాలు కావు, ఎవరివి చెడ్డ జాతకాలు కావు. కాబట్టి అపారమైనటువంటి శివానుగ్రహం కలిగితే జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని
ఒక మంచి రోజు అనేటువంటిది చెప్పాలనే సంకల్పం. ఆహా. జూలై 13వ తారీఖు రోజున ఉమ్, మహాశైవాఖ్య యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. మ్మ్హ్మ్. ఇది 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి బలాన్ని కలిగి ఉంటుంది. ఉమ్, ఈరోజు ఆరుద్ర నక్షత్రం అవ్వడం, జూలై 13వ తేదీన సోమవారం అవ్వడం, మాస శివరాత్రి, చతుర్దశి తిథి ఉండడం అనేటువంటిది అలభ్య పుణ్య యోగము. ఇది మిస్ చేసుకున్నామా 2053లోనే చూస్తాం. అది మిస్ అవుతే 2070లోనే. చాలా ఈ 2053 వరకు ఎంతమంది మళ్ళీ చూడగలుగుతారు? అసలు కాబట్టి ఈ అపారమైన శివానుగ్రహం కోసం దగ్గరలోని శివాలయానికి చేరుకొని అభిషేకము అర్చన జరిపించుకొని చెప్పవచ్చమ్మా. ఖచ్చితంగా అందరూ పాటించాలి. మళ్ళీ అన్ని సంవత్సరాల మళ్ళీ తర్వాత మళ్ళీ రాదు. వస్తుంది గురువు గారు. అసలు ఎవరు వేచి చూడాల్సిన అవసరం లేదు, యూటిలైజ్ చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష నివారణకి ఈ సంబంధించినటువంటి సుదర్శన హోమము, అలాగే విద్యార్థులకి క్యాలెండర్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, జనాకర్షణ, ధనాకర్షణ కోసం ఈ యొక్క లక్ష్మీ హోమాలతో పాటుగా రాహుకేతుల కాలసర్పదోష నివారణకి కాలసర్పదోష నివారణ హోమాలు, నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది, ఇవన్నీ కార్యక్రమాలు జూలై 13వ తారీఖు రోజున అమృత ఘడియల్లో అనగా సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చమ్మా. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం అమ్మా. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద వాడుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 5, 6 తేదీలలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జ్వరపీడితులయ్యే అవకాశం గోచరమవుతుంది. వైరస్ ప్రాబ్లమ్స్, అలాగే అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప ఏది కూడా కార్యరూపం దాల్చదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ ఆ ఖర్చులు తీసుకోవడానికి ఏదో విధంగా అమౌంట్ సర్దుబాటు అవుతుంది. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారు. సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు, సంతోషంగా గడుపుతారు. ఇక 11, 12 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. సోదర సోదరిమణులు, నమ్మకస్తులు, స్నేహితులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ఇతరులు ఈ తులారాశి వాళ్ళని ఈజీగా మోసం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతంగా జీవించలేరు. ఇక 13, 14 ఈ తేదీలలో సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు ఉంటాయి. సంతానంతో విభేదాలు ఉంటాయి. ఆస్తి సంబంధించినటువంటి చర్చలకు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా చలాన్లు కానీ, ఫైన్లు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైనా ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. మరి ఏం పరిహారాలు చేయాలంటారు గురుగారు వీరు? ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 13వ తారీఖు రోజున మహాశైవాఖ్య యోగం ఉంటుంది. ఆ రోజున ఈశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించుకొని మీ యొక్క కోరిక విన్నవిస్తే చాలు, పరమేశ్వరుడు అన్నీ తీరుస్తాడు. లేదు అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే మధ్యాహ్నం 3 గంటల లోపల కార్యక్రమానికి సంబంధించి నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.